ఫ్రెండ్స్, జేకి ప్రతిరోజు ఆడుకోవటానికి ఎవరు లేరండి. సీజరు సైలెంటు, ర్యాబెట్ సైలెంట్. బయటకొచ్చినా లోపలికి పంపించేస్తుంది. గినియా పిగ్ ఏమో ఎప్పుడు కేజ్‌లోనే ఉంటది. దాన్ని అసలు బయటకి రానివ్వము. తెచ్చినా ఏదైనా ఒక 1 అవర్, 2 అవర్స్ అంతే. ఇంకా ఈరోజు ఈ చిన్నోడు మా బంధువులు ఇంటికొచ్చారు. ఆ చిన్నోడు, జే ఇద్దరూ కలిసి అసల గందరగోళం అండి. ఇల్లంతా మెసప్ చేసి పడేశారు. వాళ్ళిద్దరికీ ఫ్రెండ్‌షిప్ బాగా కుదిరిందండి. జేని దగ్గర చేసుకుంటానికి ఈ చిన్నోడు దానికి స్టిక్స్ అవి ఇవి ఇచ్చి చూడండి. వీడేమో జేని ఆడించాడు కాసేపు. కాసేపు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత చూడండి అసలు ఇల్లంతా అల్లరి చేయటానికి జేకి ఈరోజు మంచి తోడు దొరికిందనమాట. ప్రతిరోజు అయితే జే ఒక్కడే అయిపోతున్నాడు. తోడు లేదు కాబట్టి ఈరోజు వీడు తోడు దొరికాడు. చూడండి ఎలా ఆడుతున్నారు. సరే, జే ఏం చేసింది, ఆడినంతసేపు బాగానే ఆడింది. స్టిక్స్ ఇచ్చినంతసేపు తినింది. అంతా బాగానే ఉంది. తర్వాత చిన్నోడు ఒకసారి సోఫా పైకి ఎక్కాడు. ఇక చూడండి కిందకి రానివ్వకుండా ఎలా అరిచిందంటే వాడి మీద వాడికి భయం వేసి ఇంకా కిందకి రాకుండా పైనే కూర్చున్నాడు. దాన్ని తీసేయండి అని అరుస్తున్నాడు. యాక్చువల్గా వాడి అరుపుల్ని నేను మ్యూట్ చేశాను. అది కిందన్న జే పైకి సోఫాలోకి ఎక్కి అరుస్తుంది. అది జే ఏమైనా చేస్తుందేమో, కరుస్తుందేమో అని చెప్పేసేసి వాడు పైనుండి ఎలా ఎలా అరిచాడంటే, నేను చెప్తున్నా నేనున్నాను, అదేం చేయదు, భయపడబాకు అని చెప్పేసి. అప్పటి వరకు పెద్ద పప్పి, చిన్న పప్పి, గినియా పిగ్గు అనుకుంటే తిరిగినోడు ఇక అప్పుడు ఆ సోఫాలో నుంచి చాలాసేపు కిందకి దిగలేదన్నమాట.